చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ పథకాలన్నీ అందులోనే కొనసాగుతాయి, నిర్వహణ ఒకటే ప్రైవేటు వ్యక్తులకు ఇస్తామని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. అంటే ప్రభుత్వమే పెట్టుబడి పెట్టి వైద్య కళాశాల నిర్మించిన తర్వాత దాన్ని నిర్వహణ చేతకానంత స్థితిలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉందా అని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు గత ప్రభుత్వం ప్రారంభించింది 5 కళాశాలలు ప్రారంభమయ్యి ఇంకా మిగతా కళాశాల నిర్మాణం మధ్యలో ఆగాయి. ఇప్పుడు మీరే చెప్పారు, ఋషికొండ భవనాలు నిర్మించడానికి అయిన పెట్టిన ఖర్చు పెడితే 2 వైద్య కళాశాలలు వచ్చి ఉండేవని. వాళ్ళకి చేతకాలేదు కాబట్టి ప్రజలు ఓడిచ్చారు, మీకు అధికారం ఇచ్చారు. మీకు చేత అయిందని చెప్పని మీరు చెప్పుకుంటున్నారు కదా, నా అంత గొప్ప విజన్ ఉన్నవాడు ఎవడో లేడు, నా అంత బాగా నిర్వహించేవాడు లేడని. మీరు నిర్వహించి చూపించండి, ప్రజలకి చెప్పండి, ఇదిగో గత ప్రభుత్వం చేయలేకపోతే నేను చేసి చూపించానని. అంతేగాని గత ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రారంభించినటువంటి వైద్య కళాశాలను ఈరోజు మీరు ప్రైవేటు పరం చేయడం అని అంటే పీపీపీ విధానంలో నిర్వచనం కొత్త భాషను చెప్తున్నారు. పీపీపీ ఏమైందో గంగవరం పోర్టులో చూసాం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా ఉంది. 33 సంవత్సరాల తర్వాత పూర్తిగా ప్రభుత్వానికి రావాల్సినటువంటిది అది ఉన్న ప్రభుత్వ వాటాతో కలిపి అదానికి అమ్మేశారు. మీకు ఏమైనా దమ్ము ధైర్యం ఉంటే దాన్ని అదాని దగ్గరికి తీసుకునేది ప్రభుత్వం అని ప్రజలదని చెప్పమానండి, ప్రభుత్వం అని చెప్పమానండి. అదానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడితే నరేంద్ర మోడీ గారికి కోపం వస్తుంది. నరేంద్ర మోడీ గారికి కోపం వస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానం ఖాళీ అయిపోద్దనే భయంతో ఆయన ఈ పనులు చేస్తున్నాడు. రెండోది, సామాన్య ప్రజలకి వైద్య కళాశాలలో వైద్య విద్యను దూరం చేయడం తప్ప మరొకటి కాదు. ఈరోజు డబ్బులు ఉండేవాళ్ళు సీట్లు కోట్లు పెట్టి కొనుక్కుంటున్నారు, లేకపోతే విదేశాలకి పోయి లక్షలు పెట్టి ఖర్చు చేసి వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. ఇది సామాన్య ప్రజలకి వైద్య విద్యను నేర్చుకోవాలి, పేదలకి సేవ చేయాలనేటటువంటి ఆకాంక్ష ఉన్నటువంటి వాళ్ళు ఈ ఫీజులు చెల్లించలేక వైద్య విద్యను అభ్యసించలేకపోతున్నారు. అటువంటి వాళ్ళకి ప్రభుత్వం ఆ అవకాశం కల్పిస్తే తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకి సామాన్య ప్రజలకి మరింత మెరుగైనటువంటి వైద్యం అందేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలా కాకుండా మీరు పీపీపీకి కొత్త నిర్వచనాలు చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్వచనమైనా చెప్పగలరు, ఏ అంత అబద్ధాన్నైనా నిజంగా నమ్మించగలిగినటువంటి సమర్థుడైన ఆ విషయంలో ఆయన చేసింది ప్రజలకు ఒరగబెట్టింది ఏం పెద్దగా లేదు, కానీ నా అంత గొప్పవాడు లేడని చెప్పని ఈరోజు కూడా చెప్పించుకునేటటువంటి వ్యక్తి ఆయన. అందుకనే మేము ఈ ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏవైతే గత ప్రభుత్వం ప్రారంభించిందో అవన్నీ కూడా పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించబడాలి. పీపీపీ విధానానికి ప్రైవేటీకరణకి సిపిఐ పూర్తిగా వ్యతిరేకం. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకు మేము ఈ ఆందోళన చేస్తామని చెప్పని తెలియజేస్తాం.